ఆ, కీర్తన గ్రంథము. అయినను ఆ, అయినను పగటి వేళ ఆ, యెహోవా తన కృపను ఆజ్ఞాపించును. ఆ, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు, ఆ. నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రైజ్ గాడ్. దీని గురించి ఎంత మంచి మాటలు ఉన్నాయంటే అంత మంచి మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉంచు. అయినను పగటి వేళ యెహోవా కృప కలుగును ఆజ్ఞాపించు. రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు జీవదాతి అయినటువంటి దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండని భక్తులు కౌరవ కుమారులు రాసిన కీర్తన ఇది. కౌరవ కుమారులు రాస్తున్నారు కీర్తన. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంటే పగలు రాత్రిని దేవుడు వేరుపరిచాడు. రెండు కలపలేదు. మనందరికీ తెలిసిన సత్యం ఇది. పగల్ని రాత్రిని దేవుడు వేరుపరిచాడు. పగలు ఉన్నప్పుడు పగల యొక్క క్రియలు వేరు, రాత్రి. అందుకే బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలించోడు 121 కీర్తన 6వ వచనం అంటాడు, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్ను దెబ్బ తగలకుండా ఆయన మనకు కాపాడతాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నుల దెబ్బ. జాగ్రత్త గమనించారు. దేవునికి స్తోత్రం. వెన్నెల ఎప్పుడు దెబ్బ కొట్టదు, గుర్తుపెట్టుకోండి. ఎండ ఒకవేళ గట్టిగా తగిలినా మనకి కొంచెం బాధ అనిపించవచ్చు. పగలు కొంచెం నీరసం రావడం, లేకపోతే కొన్నిసార్లు మొహం తిరిగి పడిపోవడం ఇట్లాంటి సంభవించడానికి అవకాశం ఉంది. బట్ రాత్రి మటుకు వెన్నెల ఎప్పుడు దెబ్బ కొట్టదు. కానీ రాత్రి మనం దైవ చిత్తానుసారంగా ఉండకుండా దైవ సంకల్పానికి వ్యతిరేకంగా ఉంటే ఆ వెన్నెలే మనకు దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. అది ఆలోచిస్తాం. రాత్రి నువ్వు దేవునికి ఎందుకంట నీకు పగలు కృపానుగ్రహించడానికి దేవుడు ఆజ్ఞాపించాడు, కృపగా ఆజ్ఞాపించాడు దేవుడు. రాత్రి వేళ దేవుడు మనకి జీవదాత కూర్చిన ప్రార్థన అంటే నువ్వు పగలు చేసినా రాత్రి చేసినా ప్రార్థించిన ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. నేను మీకు మాట చెప్పాను, గుర్తుంచుకోండి. ఎప్పుడు పవిత్రమైన బంగారు మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుని తోడు అనగానే వాక్యం తోడుగా ఉండాలి, పరిశుద్ధాత్మ తోడుగా ఉండాలి, మన ప్రార్థన మనకు తోడుగా ఉండాలి. ఈ మూడు తోళ్లకు మించి దేవుడు తోడు మనకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మూడు తోళ్లు మనకు సరిపోవు, దేవుని తోడే ఉంది. జాగ్రత్తగా గమనించాలి. కనుక ఈ మూడు తోళ్లు మనం కల్పించుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి పాదాల దగ్గర వాక్యం చదివి వాక్యం ధ్యానిస్తే వాక్యం తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగానే ఉంటే ప్రార్థన తోడు ఉంటుంది. పరిశుద్ధాత్మ నింబడి పరిశుద్ధాత్మ స్తుతి నుంచి పరిశుద్ధాత్మ ఆరాధనలో పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉంటే పరిశుద్ధాత్మ తోడుగా ఉంటాడు. నువ్వు ఏది చేసే దాన్ని బట్టి నీ ఫలితం ఉంటుందన్న సంగతిని గుర్తారు. కానీ నువ్వు ఏమి చేయకుండా నాకు దేవుడు తోడుగా ఉండాలనుకోది స్వార్థం. అది దేవుడు అంగీకరించుడు. నీవు దేవుణ్ణి కావాలి అనుకున్నప్పుడు, ఆయన సంకల్పంలో నువ్వు జీవించాలనుకున్నప్పుడు, ఆయన ప్రేమను పొందాలనుకున్నప్పుడు, ఆయన కనికరను పొందాలనుకున్నప్పుడు, ఆయన కృపను పొందాలనుకున్నప్పుడు, ఆయన జాలి కనికరం యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందాలనుకున్నప్పుడు, ఆయనకు సమస్త దివ్యలు పొందాలనుకున్నప్పుడు ఆయనకి తగినట్టుగానే మనం ఉండాలి. ఆయనకి తగినట్టుగా ఆదాము దగ్గర నుంచి బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో ప్రకటన గ్రంథం రాసిన యోహాను వరకు మనం చూడగలిగితే ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన వాక్యాన్ని బట్టి ఆయనకు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన దీవించాడు. మిగతా లేని వాడిని ఎవరికి గద్దించాడు, మళ్ళీ అక్కడ చేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కౌగిట్లో చేర్చుకున్నాడు, గద్దించి విడిచిపెట్టలేదు. జాగ్రత్తగా గమనించాలి. కనుక పగలకు బైబిల్ 19వ కీర్తన అంటాడు, నువ్వు పగలంతా యేసుప్రభువారు పగలంతా స్వార్థ పనిలో తండ్రి పనిలో ఉండి రాత్రి ప్రార్థనలో ఉండేవాడు. అందుకని బ్యాలెన్స్ అయిపోయింది లైఫ్కి. పగలంతా సువార్తలో ఉన్నాడు, తండ్రి పనితో ఉన్నాడు. రాత్రికి వచ్చేసరికి ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన ప్రార్థన సంఘము కొరకు కానీ, సమాజం కొరకు కానీ, దేశాల కొరకు కానీ, యావత్ ప్రపంచం సృష్టి కొరకు, ఆయన మానవుని కొరకు నిర్మించిన మానవ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. కనుక మూడు జరిగినాయి. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన కర్తవ్యాన్ని చేశాడు. ఆయన దేవుని కుమారుడు కదా, నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, మా తండ్రి చూసుకుంటాడులే అన్న ధీమా ఆయనకి లేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రిగా తనేం చేయాలో తను చేశాడు, కుమారుడిగా తన కర్తవ్యం చేయాలని చేశాడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అందుకే నేను సర్వాధికారాన్ని కుమారుడికి ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద పరలోకమందును అని సర్వాధికారం దేవుడు ఇచ్చాడు కుమారుడికి. దాని లేకుండా ఏది కలగలేదు, దేవుని వాక్యం చెప్తుంది. కనుక అయినప్పటికి కూడా అధికారంతో ఉన్నా కూడా, అభిషేకంతో ఉన్నా కూడా, శక్తితో ఉన్నా కూడా ఆయన కర్తవ్యాన్ని, అయ్యా అన్ని ఉన్న దేవుడే నీకు అంత కర్తవ్యం నిర్వర్తిస్తే ఏమీ లేకుండా ఉన్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి.
భూమి మీద మన జీవితాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత యోగ్యంగా ఉండాలి, ఎంత రక్తంలో మనం భద్రపరచుకోవాలి, ఎంత కాపుదల మనకు ఉండాలి. అందుకే పగటికి పగలు బోధ చెంది కీర్తనకారుడు 19 కీర్తనలు రాస్తాడు. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి బోధ చేస్తుంది. దేవుని స్తోత్రం. జాగ్రత్త. పగలు నువ్వు ఏం నేర్చుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో పగలకి పగలే బోధ చేస్తుంది. రాత్రి రాత్రి తన జ్ఞానాన్ని తెలుపుతోంది. దేవుని స్తోత్రం కన్ను కాక. రాత్రి ఎట్లా ఉండాలి, పగలు ఎట్లా ఉండాలి, ఎలాగ మనం దేవుణ్ణి మనం వాక్యానుసారంగా ఉండాలి అనేది మనకి దేవుడు నియమించినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి విషయాలే ఆయన సూర్యచంద్ర నక్షత్రాదులు, ఆయన ఈ యొక్క కాలమానాలు ఇవే మనకు నేర్పిస్తున్నాయి. పగటికి పగలే బోధ చేస్తుందట, రాత్రి రాత్రే బోధ చేస్తుంది. జాగ్రత్తగా ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో భూప్రపంచంలో రాత్రి వారంగా మనం పూర్తి ఎక్కువ ఉండే ప్రయత్నం. రాత్రి అంటే రాత్రి తప్పది. ఎందుకంటే దేవుడు సృష్టించిన కార్యక్రమాల్లో పగలు రాత్రి రెండు ఉన్నాయి. పగలు రాత్రి కూడా వేరుపరిచాడు దేవుడు. కనుక రాత్రి నువ్వు ఏం చేయాలో చేయాలి. ప్రార్థన చేయాలని ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, వాక్యం చేయాలి, వాక్యం కొన్నిసార్లు రాత్రులు మెలకుండి ప్రార్థన చేయాలి. లేదా రాత్రి రెస్ట్ తీసుకోవాలి. ప్రైజ్ లార్డ్. కదా, నిద్ర మాని అనవసర విషయాల్లో పాల్పొంది దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఉండకూడదు. ఆ సమయాన్ని దుర్వినియోగపరచకూడదు. ఏదైనా రాత్రి నీకు ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి చూసినప్పుడు దేవుని వాక్యంలో అంటాడు అద్భుతంగా, రాత్రి పగల కూడా బోధ చేస్తుంది. రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మన విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనం మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి దేశ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందుము. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్పు. మీరు రాత్రి వారుగా కాదు, పగలవారుగా. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. క్రైస్తవుడు బైబిల్ గ్రంథంలో తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు దేనికంట? యుద్ధోపకరణాలు దేనికి? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు దేనికి ధరించుకోమన్నాడు? జాగ్రత్త గమనిద్దాం. ప్రైజ్ గాడ్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చేయండి, 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధం కావు గాని దేవుని ఎదుట దుర్గం పడద్రోయజాలంత బలము కలవై ఉన్నవి. దుర్గములను పడద్రోయడానికి కావలసిన శక్తి ఇచ్చేవి ఈ దైవిక యుద్ధోపకరణాలు. ఏంటి యుద్ధోపకరణాలు అని బైబిల్ చదివితే ఎఫ్సీలు రాసిన పత్రికకి మనం 6వ అధ్యాయానికి 12 నుంచి వెళ్ళిపోవాలి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తులను వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారే నిలబడటకును శక్తినట్లు దేవుడికి సర్వాంగ కవచం ధరించుకొనుడి. అనగా మీ నడుము సత్యము దట్టి కట్టుకొని నీతిని మై వరకు తొడుగుకొని పాదములకు సమాధాన సవార్త సిద్ధమ జోడు తొడుక్కొని నిలబడుడి. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు సత్యం అనే దట్టి మనసు అంటే నడుము అంటే మనస్సుకు దేవుని వాక్యాన్ని ధరించుకొని ఉండాలి. ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో ఏ వాక్యాన్ని ఉపయోగించి మనం
లోక సంబంధమైన పరిస్థితులను తప్పించుకొని దేవుని ఆత్మానుసారణ పరిశుద్ధులను కలిగి ఉండాలంటే మనం దైవ సంబంధమైన క్రీస్తు కలిగిన మనసును వాక్యాన్ని ధరించుకోవాలి. మనసులో దేవుడు అంటే మనసుకు సత్యమనే దట్టిని కట్టుకొని అర్థం. దేవుని స్తోత్రం. ఆ వాక్యం మనసులో ఎప్పుడు ఉంటే పాపం చేయడానికి అవకాశం ఉండదు. అది క్రియాపూర్వకం అనుకుంటే జ్ఞాపం చేసుకుని వెంటనే వాక్యం ద్వారా అపవాది క్రియలను గద్దించి దేవుని వాక్య ప్రకారం మనల్ని మనం కాపాడుకునే బదులుగా మనం ఉంటాం. అలా కాకుండా నీ జీవితంలో వాక్యం లేకుండా, నీ మనసులో వాక్యం లేకుండా, నీ హృదయంలో వాక్యం లేకుండా, అసలు వాక్యమే నీ జీవితంలో లేని పరిస్థితిలో ఉంటే ఏది తప్పించుకునే ప్రసక్తి ఉండదు. జాగ్రత్తగా గమనించాలి. కనుక దేవుని పాదాల దగ్గర మన యుద్ధోపకరణాలు తేజస్సంబంధమైనవి. అవి శత్రువు దర్గములను పడగొట్టడం శక్తికరమైనవి. దేవుని స్తోత్రం. అందుకే సర్వాంగ కవచము ధరించుకోండి. దేవుని స్తోత్రం. సత్యమనే దట్టిని కట్టుకోండి. ఆత్మ అనే వాక్యం ధరించుకోండి. దేవుని వాక్యం ధరించుకోండి. ప్రైజ్ గాడ్. ఇవన్నీ మనకి సమాధాన సిద్ధమైనటువంటి చూడనుక దేవుని వాక్య సమాధానం. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం చెప్తుంది సమాధాన సంబంధమైన స్థితిని మనం ధరించుకోవాలట. దేవుని స్తోత్రం. ఎందుకు? దేవుడు మనకు సమాధాన పరిచయాన్ని అప్పగించారంటాడు పౌలు గారు. అయినా మనకు దేవుడు సమాధాన పరిచారు. దేవునితో ఇతరులు సమాధాన పరచాలి. దేవునితో మనం సమాధానం ఉండాలి. మన కుటుంబంలో దైవ సంబంధమైన సమాధానం ఏలుచూ ఉండాలి. మన హృదయాల్లో క్రీస్తు సంబంధించిన అనుగ్రహ సమాధానం ఏలుచూ ఉండాలి. ఇలాగ సమాధాన సంబంధమైన పరిచయనే దేవుడు మనకి అనుగ్రహించాడని పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. కనుక మనం లేఖన సంబంధమైన జీవితం తప్ప మనం ఏదో ఆర్టిఫిషియల్ జీవితం జీవించకూడదు. అందుకే పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రి మనం జ్ఞానము తెలుపుచున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్త. అందుకే ప్రభువారు దేవుని వారు పగలంతా తన తండ్రి పరిచయలో తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ, తండ్రి మాటలు ఏవి తండ్రి అనుగ్రహించాడో అందరికీ బోధిస్తూ, ఆయన తండ్రి రాజ్యాన్ని విస్తరింప చేస్తూ, తండ్రి యొక్క ఇష్ట పరిస్థితులు నెరవేర్చుకుంటూ, తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ, తండ్రికి అనుమైన వానిగా, ఇష్టమైన ప్రియమైన వానిగా బతుకుతూ పగలేం చేశాడు. రాత్రి ఏకాంతంగా వెళ్ళాడు. ఆయన తండ్రి పాదాల దగ్గర ప్రార్థన. ఆయన రాత్రి అంతా ఆయన ప్రార్థనలో గడిపినట్టు లేఖనాలు ఉన్నాయి. పగల అరణ్యానికి వెళ్ళాడు. ఆయన గెత్సేమనే తోట మీద వెళ్ళాడు. ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ఇలా కొన్ని ప్రాంతాలు ఏకాంత స్థలాలు ఎంచుకొని ఆయన ఏకాంత ప్రార్థనలు చేశాడు. దాని అర్థం ఏంటి? ఆయన అక్కడ చేసినా మన కొరకే, యావత్ సృష్టిలో ఉన్న మనందరి కొరకే ఆయన ప్రార్థించాడు. ఆయన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రార్థించాడు. అంటే రాత్రి ప్రార్థన, పగలు ఆయన పరిచర్య రెండూ కలిపి సిలువను జయించినట్టు చేసి, సాతాన్ని జయించినట్టు చేసే, సమాధిని జయించినట్టు చేసే, తండ్రికి ఇష్టమైన వానిగా ప్రియకుమారునిగా నిలబెట్టుకునే, తండ్రి కుడి పార్శ్వాన జయించువానిగా కూర్చునే ధన్యతను ఈ పగలు రాత్రి అని చేసిన పరిచర్య అతనికి సహకరించింది. దేవుని స్తోత్రం. అంటే మనం కూడా అలాగా రాత్రి ఉండాలి. కష్టపడితే కొంచెం నిద్ర వస్తుంది, రావాలి అని రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ రెస్ట్ తీసుకొని టైంకి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకోవాలి. నేను పగలంతా చాలా తిరిగా, నేను సాయంకాలం అయ్యేసరికి దేవుని యొక్క వాక్యంలో ఉన్నా. నిన్న రాత్రి మళ్ళీ కొంచెం చాలా వరకు 12 వరకు, మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ 4 గంటలకు మామూలుగా లేచి మనం ఆ ప్రార్థన మళ్ళీ మామూలు ఆ జీవితం మళ్ళీ ఉదయకాలం నాకు ప్రభు అప్పగించిన బాధ్యత చేయవలసిన పరిస్థితి. అంతేగా నేను నేను టూర్లో ఉన్నాను, దీనిలో ఉన్నానంటే అవదు. ఎప్పటికప్పుడే ఆయన పాదాల దగ్గర గడుపుతూ ఆయన భద్రతను పొందుకొని ఉండాలి. ఆయన రెక్కలు దాటిపోకుండా, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలదని బైబిల్ చెప్తుంది. కనుక ఆయన రెక్కలు దాటిపోకుండా మహోన్నతుని రెక్కల కింద ఉన్నవాడు. ఆ రెక్కల కిందే మన నివాసం. కనుక మనం బైబిల్ సర్వశక్తి నీడని విస్మరించాలి అనుకుంటే రెక్కల కింద ఉండి తీరాలి. యెహోవా సురక్షిత రెక్కల కింద వచ్చావమ్మా, ఎందుకంటే దేవునికి సంపూర్ణ బహుమానం ఇస్తాడు. బోయజు రూత్తో హితవు పలికినట్టు లేఖనాలు చెప్తున్నాయి. కనుక మనం ఏదో అన్నట్టు ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాడు. పగటికి పగలు స్పష్టంగా మనం పగలవారమే గాని రాత్రి వారం కాకూడదు. యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. చూసారా? పగలున్నంత వరకు ఆయన ఏది మనకి ఇచ్చాడో దాన్ని చేయాలి.
అప్పుడు రాత్రి మనం మనం మేము ప్రభు అంత చిత్త ప్రకారం మనం చేయలేం. రాత్రి అలసిపోతాం, పడుకుంటాం. కనుక పగలు నువ్వు సద్వినియోగపరచుకోవాలి కదా. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? అందుకే మనం నెలంతా మనం దేవుని కృపను బట్టి మనం ప్రార్థనలు, వాక్యము, ఆరాధనలో ఉండి మనం ఖచ్చితంగా 2వ శనివారం అనేటప్పటికీ స్వార్థంలో ఉంటే మనం ఆయన పనిలో మనం పగలంతా కూడా పనిలో ఎందుకు జనరల్ గా పగలు ఉద్యోగాలు, వ్యాపారాలు లేక పనుల్లో అంతమంది వెళ్ళిపోతుంటారు ఎవరి పనిలో వాళ్ళు. అదే అదే 2వ శనివారం అయితే ఆయన పనిలో, ఆయన తండ్రి పరిచయంలో, తండ్రి కృపలో, తండ్రి ఆశీర్వాదంలో, తండ్రి చిత్తంలో, తండ్రి ప్రణాళికలో యేసుక్రీస్తు ఏదైతే చేశాడు దాన్ని చేసేవారుగా, ఆయన కార్యక్రమంలో పరుపు పొందేవారుగా మనం ఉంటాం. అది ధన్యత. అలాంటి స్థితిని మనం జీవితానికి అలవర్చుకోవాలి. అది పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? అందుకే మనం పగటి వారంగానే ఉండాలి తప్ప రాత్రి వారంగా ఉండకూడదు. బైబిల్ గ్రంథం చెప్తుంది. రాత్రి అనగా దేవుని వాక్యంలో మన పరిస్థితి. లూకా సువార్త 6వ అధ్యాయం 12 నుండి చదవండి. లూకా సువార్త, పగలైంది, రాత్రి గురించి చెప్తున్నాను. లూకా సువార్త ఆ 6వ దినముల అధ్యాయం. యందు ఆ, ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ఆ, దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆ, ఉదయం అయినప్పుడు ఆ, ఆయన తన శిష్యులను పిలిచి ఆ, వాళ్ళ 12 మందిని ఏర్పరిచి ఆ. వారికి అపోస్తలుని పేరు పెట్టాను. God. రాత్రంతా ప్రార్థించిన పిమ్మట ఉదయకాలం దేవుని కార్యక్రమానికి వెళ్ళాడు. తండ్రి చిత్తం చేయడానికి రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. అపోస్తులే భూమిని తలకిందులు చేసేవారు. ఆయన తర్వాత ఆయన స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేసేది ఆయనే, వాళ్లే. ఆయన తర్వాత ఆయన చిత్తాన్ని ప్రపంచానికి బయలుపరిచేది ఆయనే, వాళ్లే. ఆయన తర్వాత ఆయన శక్తివంతుని పరిచయం చేసేది వాళ్లే. ప్రైజ్ ది లార్డ్. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, ఆయన శిష్యులకి ఏ బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతను వాళ్ళు దైవికంగా నిర్వర్తించారు. కనుక వాళ్ళు అంత ఉన్నత స్థానంలో పరలోకంలోని సింహాసనం పొందుకునే ధన్యత్వాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు? రాత్రి పగలని మంచి ఉన్నతమైన వాళ్ళు ఏం చేయాలో రాత్రి యేసుప్రభు మాదిరిగానే వాళ్ళు కూడా. ఎందుకే పౌలు గారు రాస్తారు, 2వ కొరింథీ 11వ అధ్యాయం రాస్తాడు, ఎన్నో రాత్రులానికి నిద్రలేవు జాగరణాలు చేశాడు. రాత్రులు నిద్రలేవని శ్రమలో, ఆపదల్లోను, సముద్రంలోను, నీళ్ల వలన, అగ్ని వలన, కపట సహోదరుల వలన, ఇలా ఎన్నో 24 రకాల శ్రమలను ఎదుర్కొన్నాడు ఆయన. ఎందుకు? చాలా వరకు ఇవన్నీ కూడా ఆయనను సింహముల యొక్క బారి ఉంటే ఈ శ్రమల బారి నుండి తప్పించాడని 2వ తిమోతి 4వ అధ్యాయంలో 17వ వచనంలో దాని గురించి నివేదిక అనుగ్రహిస్తాడు. కనుక లేఖనాలు చెప్తున్నాయి, మనం మామూలు కాదు. రాత్రి కూడా నీ బాధ్యత ఏంటో భారం చాలా జాగ్రత్త ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మాట అంటాడు, రాత్రి వేళ ఎగురు బాణమునకు ఎగురు బాణముకు నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త గమనించాలి. రాత్రి వేళ భారం ఏమిటి? దుష్టుడు రాత్రి వేళ అగ్ని బాణాలు వేస్తాడు. దగ్గు పగలంతా ఉండదు ఎవరికి. ఒక దగ్గు ఎవరికైనా వచ్చిందనుకోండి, పగలంతా ప్రపంచం రాత్రులు మనిషిని పడుకొని అంత ఇది ప్రపంచంలో జరుగుతున్న సంగతి. మనిషి బైబిల్ రాత్రి బాణాలు రాత్రి పడుకుంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే మనకి దేవుడిచ్చిన సమయాన్ని ప్రార్థనలో గడిపి మన తర్వాత రెస్ట్ తీసుకునే విధానం కూడా ఎవరో మ్యూట్లో పెట్టుకుంది. కనుక బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారి రథచక్రం ఓడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేది. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షము మనతో యుద్ధము చేర్చుండని చెప్పుకునేది. ఫస్ట్ ఇయర్ మీ ఫోన్ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇయర్
శబాష్, బాగా చెప్పావమ్మా. దేవుని స్తోత్రం. నేను అలాగే మీట్లోకి వెళ్ళిపోతుంటా ఒకసారి చేయి తగిలేస్తూ ఉంటుంది. కనుక దేవుని వాక్యం ఉన్న సత్యం ఏంటంటే, నిర్గమకాండం చదివితే రాత్రే ఇస్రాయేలును బాధ పెట్టాలని ప్రయత్నించిన ఐగుప్తులకి శిక్ష ఎప్పుడు ఇచ్చాడు రా దేవుడు? పర్వతాలకు రథాలను ఎప్పుడు ఆయన ఎప్పుడు వెంబడించాడు? ఎప్పుడు కళ్ళకొల్లని సముద్రం సృష్టించాడు? ఎర్ర సముద్రం ఎప్పుడు రాత్రి 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 వేళ వాళ్ళని కలవర పెట్టేశాడు. సముద్రంలో కూడా వచ్చేసారు ఐగుప్తులు. మనం మొత్తం గొడిపోయిన అందరూ. మీకు అదేందా? బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథం దేవుని చాలా అద్భుతమైన విషయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. రాత్రి వేళ నా ప్రాణాన్ని ఆశించుచున్నది, నాలో ఆత్మ ఆసక్తితో నేను ఆశించుచున్నది. ప్రైజ్ గాడ్. రాత్రి వేళ నిన్ను ఆశిస్తుందయ్యా. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు చెప్తాడు 119వ కీర్తనలోని చూడండి 6వ వచనం 62 119:62 చూడండి. 119వ కీర్తన 62వ వచనం. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. చూడండి, దేవుడిచ్చిన న్యాయ విధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. అర్ధరాత్రి వేళ మేల్కొని నిద్ర పెడితే ఒకసారి మేల్కుంటాం మనం. ఏమండి, మామూలుగా మేల్కోవడం కాదు, ఏదో నొప్పిచ్చి మేల్కోవడం కాదు, ఏదో బాధ కలిగి మేల్కోవడం కాదు, కేవలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ మేల్కున్నట్ట. ఆయన కృతజ్ఞత అంతా నిండుగా ఉంది, ఉదయం అంతా నిండుగా ఉంది కృతజ్ఞత. ఆయన మనసు అంతా నిండుగా ఉంది, ఆయన ఉదయం అంతా నిండుగా ఉంది, ఆయన జీవితం అంతా కృతజ్ఞత నింపడిపోయింది కదా. దేవుడు ఎన్ని మేళ్లు చేసినా మనం రాత్రి మన నిద్ర మనం విడిచిపెట్టాం. కానీ దావీదు భక్తుడు చూసి నేర్చుకుందాం. అర్ధరాత్రి వేళ న్యాయ విధులు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఎంత గమనించండి. ఆయన చేసిన మేళ్లు న్యాయ విధులను గుర్తు చేసుకుని, న్యాయ విధులను తలపోసుకుని, న్యాయ విధులు కూర్చొని ఆయన న్యాయ విధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకు ఆయన అర్ధరాత్రి వేళ మేలుకున్నట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చాలా ఆలోచించండి. నిజమే తండ్రి, నేను నా భక్తిని బట్టో లోకాన్ని బట్టో కాదు, ఏదో కాదు, అర్ధరాత్రి వేళ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మేలుకున్నట్ట. అంటే ఎంత కృతజ్ఞత ఎందుకు మెలకున్నాడని చూసారా? బైబిల్ గ్రంథం మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి దాని ఎందుకు మెలకూడమని తులసి 4:2 రాయబడింది. కనుక ఆ మాట నెరవేర్చబడు. నా మాట ఎంతగా ముందుగానే అది ఎప్పుడో తర్వాత చెప్పాడు, ముందుగా దావీదు దేవుని వాక్య ప్రకారం నెరవేర్చుకున్నాడు. కనుక లేఖనాలు చెప్తున్నాయి, నేను మీరు కూడా నేర్చుకుందాం. అర్ధరాత్రి వేళ ఒకవేళ నీకు తెలివి వస్తే, తండ్రి నీకు స్తోత్రం ప్రభా అని చెప్పు. అర్ధరాత్రి వేళ చేసే ఆరాధన శక్తివంతంగా దేవుని దగ్గర గడుపు. శక్తివంతంగా లోకమంతా పడుకుంటే నువ్వు మేలుకొని దేవుని స్తోత్రం చెప్తున్నావు. నిన్ను ప్రత్యేకమైనటువంటి గుర్తింపులను ఉంటావు. దేవుని స్తోత్రం. ఆయన యేసు ప్రభువు చేసిన దైవిక విజ్ఞాపనలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిద్ర పడుకుని కూడా నిద్రపోవడం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కుని తండ్రి. ఆయన యేసు ప్రభు కూడా నిద్రపోయిన ప్రసక్తి ఉంది. ఆయన దేవుని పనిలో దైవరాజ్య కార్యక్రమం ఆయన మెలకు ఉంటే రాత్రులు. అలాంటి దైవ కార్యక్రమం నీవు కూడా నేను కూడా ఆయనతో పాటు మెలకు ఉండే ధనితులను పెడతాం. కనుక తండ్రి, అర్ధరాత్రి, అందుకే రాత్రికి రాత్రి పగలకు పగలు బోధ రాత్రి. అందుకే పగలి కృపకమ్మని ఆజ్ఞాపించాడు, రాత్రి దేవునికి వాక్యానుసారంగా దేవునికి అద్భుతమైనటువంటి తోడుగా ఆయన ప్రార్థన ఎంత ఆ ప్రార్థన తోడుగా ఉన్నట్టు దేవుడు అనుగ్రహించాడు. ఈ మాట ఎంత దైవిక అంతరంగమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి మాట. కనుక సంగమా, ఎవ్వరు నేను మామూలు ఉండటానికి లేదు. ఎఫ్ఎస్సి 5 గ్రంథము ముగిస్తుంటున్నాను నేను. రెండు మాట చెప్పి ఎఫ్ఎస్సి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఎండక వాటిని ఖండించుడి. చీకటి అంటే వేరు, చీకటి క్రియలు వేరు. జాగ్రత్త గమనించాలి. చీకటి అంధకార క్రియలు ఖండించండి. దాని ఏదో మనం ఇది లేదు, మొహమాటానికి ఉంటే అవదు, ఖండించాలి. దేవుని స్తోత్రం. అంధకార క్రియలను ఖండించాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థం, అలా ఖండించగలిగినప్పుడే మనం దేవునికి
నెలవైన వారముగా ఇష్టమైన వారముగా ఉండగా దేవుని స్తోత్రం. తండ్రి పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుని, నాయన నిజమే తండ్రి, పగలు ఎందుకు సృష్టించేవారు, రాత్రి ఎందుకు సృష్టించేవారు, రాత్రి ఏం చేయాలో పగలేం చేయాలో ఒక దైవిక స్థితిని లేఖనాల ద్వారా మాకు తెలియపరుస్తున్నాం. మా బాధ్యతలను మాకు గుర్తు చేస్తున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా, నీకు వందన. ఎందుకో తెలుసా, మీరు నిజంగా దేవుడు మని తన కృపా కనికరంతో మన ఇంటి దగ్గర ఆరోగ్యకరంగా ఆశ్చర్యకరంగా ఉంచాడు. మనం ప్రపంచంలో హాస్పిటల్లో ఉన్న వారి సంఖ్య, హాస్పిటల్లో ఉన్న వారి పరిస్థితి గురించి మనం ఆలోచిస్తే భయం పుట్టేస్తుంది. భయం పుడుతుంది అయ్యా. హాస్పిటల్ ఆలోచిస్తే హాస్పిటల్లో నేను ఎందుకంటే 2 డెంగ్యూ వచ్చినప్పుడు ఇంచుమించు 12 రోజులు 11 రోజులు ఉన్నా. తర్వాత ఆ యొక్క స్ట్రోక్ వచ్చినప్పుడు 12 రోజులు ఎంత ఉన్నాను నాకు తెలుసు. రాత్రిలో నిద్ర రాదు. చుట్టుపక్కల వారి బూలుగులు, చుట్టుపక్కల వారి బాధ, ఇవన్నీ చూసినట్టు అయ్యో నేనేమైపోతానో, ఎదురుగానే సవాల్ పెడుతుంటే అయ్యో నేనేమైపోతానో, చుట్టుపక్కల వారి పరిస్థితులు చూసి అయ్యో తండ్రి, ఇవన్నీ ఎంత బాధ. ఒక పక్కన చూడడానికి వంగ, ఒక పక్కన టెన్షన్, ఒక బాధ. నిజంగా ఎంత బాధ అంటే అది హాస్పిటల్లో అనుభవించే వారు తెలుస్తుంది తప్ప మామూలు వారికి తెలియదు. ఆ బాధను అర్థం చేసుకోలేరు. నేను అనుభవించానది, నేను చూశాను. అయ్యో తండ్రి, నీవు తప్ప నాకే దిక్కు లేదు నాయన. అయ్యా నీ సన్నిధిలో నన్ను క్షమించాయి, నన్ను క్షమించయ్యా అని ఆ హాస్పిటల్లో ప్రార్థించుకుంటూ ఉండేవారు. దేవుని బిడ్డ ప్రభు పాదాలు పట్టుకొని పగలకు పగలు ఎంత వేరు తెల్లవారిపోద్దా అన్నట్టుంటది. ఎంత వేరం తెల్లవారదు. ఉదాహరణకి రాత్రి వచ్చిన బాధ కలిగిందనుకోండి, ఓ తలనొప్పో, బాధో, నొప్పో, సమస్య, ఎంత వేరం తెల్లవారిపోద్దా, ఎంత వేరం ఎందుకు? ఆ పగల్లో వచ్చే ఆదరణ వేరు, ఆ పగల్లో వచ్చే శక్తి వేరు, ఆ పగల్లో వచ్చే ఆలోచన వేరు, ఆ పగల్లో వచ్చే పరిస్థితి వేరు. మీకు అదే ఎంత వేరు తెల్లవారిపోద్దా. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తాడు, కీర్తనకారుడు 30లోనే, వాడి కాపరి వాడు పగల కొరకు మేలు, పగల వరకు ఎంతవరకు వెయిట్ చేస్తాడో అలా ఉండాలంటే దేవుని స్తోత్రం. కావలి వారు ఎంతవరకు పగల గురించి వెయిట్ చేస్తారో అలాంటి నెలకు వెళ్ళిన పరిస్థితి ఉండాలంటున్నాడు తండ్రి. 130వ కీర్తన చరిత్రలో చాలా అద్భుతమైన మాటలు రాస్తాడు. కనుక తండ్రి ప్రభువునందు సంగమా, అయినా మనము పగలవారం తేజస్ సంబంధం యుద్ధోపకరణ ధరించుకున్నారు, దైవ శక్తిని గలవారం. అభిషేకం రాత్రి ఏం చేయాలో పగలేం చేయాలో, ఎందుకు దేవుడు పగల రాత్రి దైవిక సృష్టించాడో, సేమ్ పగలు 12 గంటలే రాత్రి 12 గంటలే, తేడా ఏమీ లేదు. కానీ రాత్రి 12 గంటలు గడిచి కొంచెం బాధ అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. అలాగని రెస్ట్ తీసుకోకూడదు కాదు, రెస్ట్ ఉండాలి. క్రైస్తవుడు అలాగని కేవలం రెస్ట్ లోనే ఉండిపోకూడదు. రాత్రి నువ్వు ఏం చేయాలో దాన్ని కూడా నీ బాధ్యత, నీ కర్తవ్యాన్ని చేసుకుంటాను. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క బాధ్యత మామూలు కాదు. ఒకటోది, ఆయన భుజాన రాజ్యభారం, ఆయన భుజాన రక్షణ భారం ఉంది, ఆయన భుజాన తండ్రి యొక్క చిత్తం ఉంది. అయ్యా ఆయన అంత వేరు. అందుకే ఆయన పడుకోవడానికి ఎక్కడ కూడా ఆయన తప్పనిసరి పడవ అమర భాగమున దాన్ని ఏంటంటే జస్ట్ అయినా దాన్ని ఏమంటారు, మంచి మాట ఉండండి, ఆయన జస్ట్ దాన్ని తలవాల్చాడు అంతే. క్రైస్తవుడు అంతే. మీకు అర్థందా? కాసేపు ఆ పడవ అమర భాగమున తలవాల్చాడు. మీకు అర్థందా? దేవుని వాక్యంలో చూడండి కనుక ఆయన ఎంత శ్రమించి ఎంత కష్టపడకపోతే ఈ రోజు నాకు మీకు ఆ ధన్యత, ఆ రక్షణ భాగ్యం కలిగిందంటే ఎంత శ్రమ పడ్డాడు. సంగమా, నాకు మీకు కూడా ప్రభు ఆత్మ మాట్లాడు. మనం మామూలు వారు ప్రభా, అయ్యా నిష్ఫలమైన అంధకార కీల్లో మీరు పాలు పంపులు పొందొద్దు, వాటిని ఖండించండి. వద్దయ్యా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాత్రి అంటే ఏంటో మరోసారి చూద్దాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం వేరు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్న అధికారం వేరు, దైవ సంబంధమైన అధికారాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ అంధకార సంబంధమైన అధికారం వేరు ఉంటుంది. సాతానట వాడు రాజ్యాన్ని, వాడి స్థితిని ఎప్పుడు నైటే డెవలప్ చేసుకొని ప్రయత్నం చేస్తుంటాడు. రాత్రులు గర్జిన సింహాలు తిరుగుతుంటాడు. రాత్రి మన బాణాలు బాధిస్తుంటాయి.
వాడు అగ్ని వంటి బాణాలు రాత్రి సంధిస్తుంటాడు. పగలు రాత్రి ఎప్పటికప్పుడే నువ్వు భద్రతలో కాపాడబడుతూ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీకు మాట నేను చెప్పనా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చెప్తాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం చెప్తాడు. ఏం చెప్పండి? రాత్రి మామూలుగా ఉండదట. దేంతో పోల్చాడు చూద్దాం. మత్తయి సువార్త 22కి దేవాని స్తోత్రం. 13వ వచనం చూడండి. అంతటి రాజు ఆ, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోని త్రోసివేయుడి. చూసారా? నరకాన్ని చీకటితోనే ఉంటుందట. వెలుపల చీకట్లోని వాడిని తోసి, ఎందుకు? పెండి వస్త్రము లేక ఆ సమయంలో ఎలాగైనా దేవుని రాజ్యంలో చేరిపోవాలని పెండి వస్త్రాన్ని దొంగిలించేస్తుంది. దొరికిపోయాడు. వీడు తండ్రినే మోసగించాడు, యేసునే మోసగించాడు, పరిశుద్ధాత్మనే మోసగించాడు. అంచేత వీడు మామూలు ఉంటానని వేయలేదు. వీడిని వెలుపడు చీకటిలో తోసేయండి. వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపడు చీకటిలో, గాఢాంధకారం. అక్కడ బైబిల్ గాఢాంధకారం. దేవదూతలు మొన్నే చెప్పాను, యూదా రాసిన పత్రం, దేవదూతలు ఎక్కడ భద్రం ఉంచట? గాఢాంధకారం వారి కొరకు భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారం వారి కొరకు భద్రము చేయబడి ఉన్నది. సరే, ఎంత డేంజర్! కనుక పగలు ఉంది, రాత్రి. పగలు మనం ఏం చేయాలి? రాత్రి మనం ఎలా ఉండాలి? అందుకే దేవుడు 42వ కీర్తన 8వ వచనం చదువుతుంది. ఆయనను పగటి వేళ యెహోవా తన కృపను కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన్ను కూర్చున్న కీర్తన జీవదాత అయిన దేవుని కూర్చున్న ప్రార్థన నాకు తోడు. దేవుని స్తోత్రం. పగలు కృప ఎక్కువ ఉంటుంది, రాత్రి కృప ఉంటుంది. రాత్రి ఆయన తప్ప మనకి మనం ఎంత ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన యొక్క తోడు కూడా మనం అనిపిస్తాం. ఎందుకంటే నువ్వు మంచి ప్రార్థన చేసి పడుకున్నావు అనుకో, ప్రార్థన యొక్క తోడు నీకు ప్రశాంతమైన మంచి పడుతుంది. ప్రశాంతత కలుగుతుంది, మనసు నెమ్మది కలిగి పడుకుంటాం. దేవుని స్తోత్రం. అది అర్థం. అంటే దాన్ని బట్టి సూర్యచంద్ర నక్షత్రాలు ప్రపంచంలో దేవుడు నిర్ధారించిన కాలక్రమాలు సూర్యచంద్ర నక్షత్రాలు కానీ పగలు రాత్రి కానీ దాటి పరలు క్రియలు, వాటి క్రియలు, వారి పద్ధతులు, పరిస్థితులు, లేఖనాలు కూడా చాలా స్పష్టంగా రాయబడి. అందుకే పగలు మనం ఎలా ఉండాలి, రాత్రి ఎలా నేర్చుకుంటాం. తండ్రి, నేను పగలు నీకు అనుకూలంగా ఉండాలి. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నా పగలు దైవికంగా ఉండాలి, రాత్రి కూడా నువ్వు ఆయన నీ ప్రార్థన నీకు తోడు కనుక రాత్రి కూడా నీకు ఎలాంటి అపాయం కలగకుండా దేవుడు నేను కాపాడే అవకాశం. ఏదైనా ప్రభువుల్లో, ప్రభు యొక్క వాక్యంలో, ప్రభు భద్రతలో, ప్రభు కాపుదల్లో, ప్రభు సన్నిధిలో, ప్రభు చిత్తంలో, ప్రభు ప్రణాళికలో మీరు ఆయన రెక్కల కింద రక్త కింద భద్రపరచబడి మనకు ఎంతో ఆశ. తండ్రి, నన్ను నీకు అనుకూలంగా పగలైనా రాత్రైనా నీకు ఇష్టకరం ఉండాలి. పగలు ఏదో జీవించేసి రాత్రి పాపం చేస్తావద్దు. రాత్రి ఏదో రెస్ట్ తీసుకొని పగలు మనం వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండవద్దు. ఏదైనా పగలు రాత్రి దేవునికి అనుకూలం ప్రార్థన చేయండి. ప్రభు పాదాల దగ్గర తండ్రి ప్రార్థన చేయండి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి పగలేంటో రాత్రి ఈ రోజు నీ వాక్యం